ఎస్ఏబీసీ ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్, ఏబీఎం సంస్థల నాయకుడు దివాకర్ గారి సేవాగుణాన్ని మరియు ఏబీఎం సంస్థల ద్వారా ఆయన చేస్తున్న మంచి పనులను మనమెంతైనా చెప్పుకోవాల్సిందే. సేవయే దైవమని నమ్మిన వ్యక్తి దివాకర్. నెల్లూరు జిల్లా బోగోలు మండలం కడనూతల గ్రామంలో తెలుగు బాప్టిస్టు చర్చ్ 34వ వార్షికోత్సవం సందర్భంగా మరియు నూతన ప్రారంభంకు ముఖ్య అతిథిగా పాల్గొని దైవ సన్నిధికి మరియు ప్రారంభమునకు వచ్చిన ప్రజలనుద్దేశించి ఆయన మాట్లాడారు. కడనూతల గ్రామములో ఉదయించెను దివ్యకాంతి. మా సంఘ నాయకుడు దివాకర్ దాన ధర్మాలు చేసే ప్రీతి. పేదల పాలిట దైవమై క్రీస్తు ప్రేమను పంచెను. ఆయన నాయకత్వంలో నూతన చర్చి ఆరంభం. తెలుగు బాప్టిస్ట్ చర్చ్ నూతన కడనూతల బోగోలు మండలం నెల్లూరు జిల్లా ప్లాటినం తెలుగు బాప్టిస్ట్ చర్చ్ నార్త్ పెట్టుకుంట ఔటవ బ్రాంచ్ స్థాపితం 2/3/1992. నూతన ఆలయ ప్రతిష్ట మరియు 34వ ఆలయ వార్షికోత్సవ ఆహ్వానం. తేదీ 2/3/2026 సోమవారం ఉదయం 10 గంటలకు. ముఖ్య అతిథి మరియు నూతన ఆలయ ప్రారంభికులు రెవరెండ్ డాక్టర్ జి దివాకర్ గారు, ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్ పిఏబిసి మరియు ఫంక్షనల్ అడ్వైజర్ ఎస్ఏబిసి ఏబిఎం కాంపౌండ్ కావలి స్వార్థికులు ఒంగోలు బోగోలు మండల పాస్టర్లు అందరూ ఆహ్వానించేవారు. రెవరెండ్ సిహెచ్ నతానియల్ గారు, నాగరాజు, సంఘ కాపరి మరియు సంఘ పెద్దలు, సంఘ సభ్యులు, కడనూతల ప్లాటినం తెలుగు బాప్టిస్ట్ చర్చ్ నార్త్ విశ్వనాథపేట పెట్టుకుంట సంఘ పెద్దలు. 24వ వాక్యంలో మంటి బలిపీఠమును నా కొరకు నీ దహన బలులను, సమాధాన బలులను, నీ గొర్రెలను, నీ ఎద్దులను అర్పింపవలెను. నేను నా నామమును జ్ఞాపకార్థముగా ప్రార్థన చేసి మా తండ్రి, అద్భుతమైన మా మంచి యేసయ్య, కరుణేత కుమారుడు యెహోవా, నా రాజా, నా దేవా, నీ బలిపీఠము దగ్గరే నీ పిచ్చుకలకు నివాసము చేయగలిగారు. ఏ విధముగా తండ్రి వారు రచనలో మేము చూస్తూ ఉంటున్నాము. ఈ బలిపీఠం తండ్రి మీకు ప్రోత్సహించు ఉన్నటువంటి ఈ బలిపీఠం మీ నామ మహిమార్థకంగా మీ సంపూర్ణమైన ఆత్మాభిషేకాన్ని పొందుకున్నటువంటి మీ బిడ్డలు ఈ స్థాపనను ఉదయం చేసిన తండ్రి, మీరు అక్కడ సమయంలో తండ్రి మీ ఎదుట ఒక వధువు సంఘంగా నిలబడటానికి మీరే తండ్రి మహిమ పొంది మీ దైవిక ఆశీర్వాదాలు తండ్రి మీరు గ్రహించమని ఈ బలిపీఠం తండ్రి, కుమార, పరిశుద్ధ ఆత్మీయ నామములు దీన్ని ప్రతిష్ఠించి తండ్రి మీకు అప్పగిస్తున్నాము దేవా. ఆమేన్. చూపిన కృప కొరకు మీ స్తుతులు చెల్లిస్తున్నాము. తండ్రి, కుమార, పరిశుద్ధ నామములో ఈరోజు ఈ చర్చిని ప్రతిష్ఠిస్తుండగా మీరు సహాయం చేయండి ఆయన. ఈ సన్నిధి ఎక్కడ ఉంచమని అడుగుతున్నాను. ఇస్తూ అందరి పేరు చెప్పడం కంటే వేదిక ఆలోచించిన పెద్దలందరూ, నాగరాజన్న గారు, మీకు నేను దేవుని నామమున వచ్చిన క్రైస్తవ బిడ్డలారా, సహోదరి సహోదరులారా, మీకు నేను అభినందన తెలియపరుస్తున్నా. బ్యాప్టిస్ట్ సంఘం అనేది హిస్టారికల్ చర్చెస్. బ్యాప్టిస్ట్ అనేది ఒక హిస్టారికల్. నేను ఈ సంఘాన్ని చిన్ననాటిలోనే నేను దర్శించాను. చాలాసార్లు ఈ సంఘానికి వచ్చాను. ఈ సంఘం దీనికి ముందు నేను సెమినరీ చదివేటప్పుడు, వేదాంత విద్య అభ్యసించేటప్పుడు మేము 12 మంది శిష్యులుగా ఏర్పడి, పాస్టర్స్ అందరూ స్టూడెంట్స్ ఉన్నప్పుడు మేము ఫైనల్ ఇయర్, ఆ టైంలో 12 డిజర్వర్స్ 12 మంది శిష్యులు సైకిల్ తీసుకొని సువార్త రామాయపట్నం టు మెడ్రాస్ మేము సైకిల్ మీద సువార్త స్టార్ట్ చేశాం. చేసినప్పుడు నా సైకిల్ అయితే
సైకిల్ మీద ఒక వాక్యాన్ని పెట్టారు. ఆ వాక్యాన్ని దామేశ్వరరావు గారు, ఫ్యాక్టరీ గారు సెలెక్ట్ చేసి 12 మంది సైకిల్కి వాక్యాన్ని ఏర్పాటు చేయడం జరిగింది. నా సైకిల్ నా మటుకైతే బ్రతుకుడు తీస్తే సావైతే కాదు. ఈ వాక్యం ఉన్న సైకిల్ నాకు వచ్చింది. మేము మద్రాసు వరకు రాసుపని చేసినప్పుడు ఈ కర్ణావతంలో 91 నేను చెప్పేది 1991లో మేము సువార్త స్టార్ట్ చేశాం. ఆ సువార్తలో కడనవతలు కూడా ఒక భాగం. కడనవతల చర్చిలో మేము స్టే చేసాం. ఇక్కడ సువార్త చేశాం. ఆ తర్వాత మెడ్రాస్కి అట్లా ప్రతి విలేజ్ కవర్ చేస్తూ మేము 3 months మెడ్రాస్ వరకు సైకిల్ ఎవాంజలిజం చేశాం. అప్పుడు సువార్తలో చాలా అనుభవాలు. బ్యాప్టిస్ట్ సంఘంలో ఉన్న పితరులు, వృద్ధాప్యంలో ఉన్నవారు, స్త్రీలు కానీ పురుషులు కానీ మమ్మల్ని చక్కగా ఆహ్వానించారు. చాలా సంఘాల్లో యూత్ కంటే బ్యాప్టిస్ట్ ఎదిగినవారు, బ్యాప్టిస్ట్ తెలిసినవారు, బ్యాప్టిస్ట్ గురించి పునాదులు నాటుకున్నవారు, వారు మమ్మల్ని చాలా గౌరవించారు, చాలా పైకం ఇచ్చారు, చాలా సపోర్ట్ చేశారు. మేము ఆ సువార్త అట్లా ముగించాం. కాబట్టి ఈ కర్ణావతలో కూడా నేను సువార్త ప్రకటించినప్పుడు ఒక రాత్రి ఈ సంఘములో 91లో నేను నిద్రించటకు దేవుడు నాకు సమయం ఇచ్చాడు. ప్రార్థించడానికి సమయం ఇచ్చాడు, నిద్రించడానికి సమయం ఇచ్చాడు. ఆ తర్వాత ఇక్కడ బ్రేక్ఫాస్ట్ చేసుకుని మళ్ళీ బయలుదేరాం. కాబట్టి ఇలాంటి గొప్ప పరిచర్య మిషనరీస్ కాడి నుంచి జరిగింది. ఈ స్ఫూర్తి ఎవాంజలిజం అంటే సంచారికులు, సువార్థికులు, ఎవాంజలిస్ట్ అంటే ఆయన సంచారం చేస్తూ సువార్త ప్రకటించారు. మేము సైకిల్ మీద తిరిగి ప్రకటించాం. కాబట్టి మాకు ఒక తృప్తి ఉంది. ఆ టీంలో ఈ యొక్క ఊరు కూడా ఉండటం, ఆ ప్రోగ్రాంలో మేము చాలా సాటిస్ఫై అవుతూ ఉన్నాను. ఇప్పుడు చూసి ఆ రోజులు ఎంత సంఘం లేదు, ఇలాంటి పరిస్థితులు లేవు, ఇలాంటి ఇల్లు లేవు, విలేజ్ ఇలా లేదు, పరిస్థితులు చాలా పేదరికంలో ఉన్నాయి. ఇప్పుడు చూస్తే సంతోషంగా ఉంది. నాగరాజుని నేను అభినందిస్తూ ఉన్నాను. ఎవరైతే దీనికి కాంట్రిబ్యూషన్ చేశారు, ఎవరైతే దీనికి ముందుకు వచ్చారు, ఎవరైతే దీని గురించి ప్రార్థన చేశారు, ఎవరైతే ఉపవాసం ఉన్నారు, ఎవరైతే కష్టపడి కన్నీరు కాచి ప్రార్థించారు, వారందరినీ దేవుడు ఆశీర్వదించాలని మనసారా వేడుకుంటూ ఉన్నారు. కాబట్టి నారాజు గారు చర్చి కడుతున్నామని చెప్పారు, కానీ నేను ఎప్పుడు ఈ మధ్య కాలంలో రాలేదు. మాకు చాలా టైం ఈజ్ వెరీ ఇంపార్టెంట్. టైంకి రావడం, టైంకి వెళ్ళిపోవడం అనేది మేము పాటిస్తూ ఉంటాం. ఎన్నో సమస్యలతో కూడిన ఆర్గనైజేషన్లో నేను పనిచేస్తూ ఉన్నాను. చాలా రాష్ట్రాల్లో మేము పనిచేస్తున్నప్పుడు తమిళనాడు, ఆంధ్ర, ఒరిస్సా, బెంగాల్, బీహార్, తెలంగాణ ఇవన్నీ పనిచేస్తున్నప్పుడు చాలా సమస్యలు బ్యాప్టిస్ట్ సంఘాల్లో చూస్తూ ఉన్నాం. కానీ అయినప్పటికీ దేవుడు ముందుకు తీసుకెళ్తూ ఉన్నాడు. ఈ రోజుల్లో ఉన్నతమైన, ఆ రోజుల్లో గుడిసెలు పెంకులయ్యాయి, రేకులయ్యా, ఈ రోజు స్లాబ్ అయింది. కాబట్టి గొప్పగా దేవుడిని బ్యాప్టిస్ట్ వారు ఆరాధిస్తూ ఉన్నారు. స్త్రీలైతేనేమి, పురుషులైతేనేమి ఉన్నతమైన ప్రార్థనతో, పవర్ఫుల్ ప్రేయర్ అని చెప్పాలి. నేను ఇప్పుడు చాలా మంది ఆ రోజుల్లో ప్రార్థించడం చేత కాదు, చాలా మంది బైబిల్ చదవడం చేత కాదు, వాక్యం చెప్పడం చేత కాదు. కానీ బైబిల్ సంఘం పెట్టుకొని వాక్యం చెప్పడానికి బయలుదేరిన వారు ఇతరులు కూడా చూశారు. వారు వాక్యం చెప్తుంటే వెలుగుతే కాదు, కానీ ఏదో ఒక 2 మాటలైనా విందామని మేము చర్చలకు వెళ్ళేవాళ్ళం. కాబట్టి వేదాంత విద్యలో ఎక్స్పర్ట్స్ చూశాను నేను. దానమిజరారు గారు, ఫ్రాంక్లిన్ గారు, అలాగే రామాంజనేయులు గారి గురించి విన్నాను నేను. వాళ్ళ వాక్యము, వారి పరిచర్య, వారి యొక్క దానమిజరారు గారు అయితే ఓల్డ్ టెస్టిమెంట్లో ఎక్స్పర్ట్. ఆయన జీనియస్ ఓల్డ్ టెస్టిమెంట్. ఆయన వాక్యం ఆయన టీచ్ చేస్తూ ఉంటే ఆర్ జోసెఫ్ గారు వీళ్ళు టీచ్ చేస్తూ ఉంటే నేను చూసేవాడిని. వీళ్ళకి ఎక్కడిది ఇంత జ్ఞానం అనుకునేవాడిని. బైబిల్లో వాళ్ళు జీనియస్లు. ఒక మాట చెప్పాలంటే వారిని మించిన వాళ్ళు బ్యాప్టిస్ట్లో లేరు. ఇలాగ ఒక 10-15 మంది ఉన్నారు. ఇప్పుడు నెక్స్ట్ జనరేషన్ వారి తర్వాత వచ్చిన వారు జీనియస్ ఎవరంటే బైబిల్లో సాంసన్ బాబు గారు. ఎవరంటే సాంసన్ బాబు నాకు చాలా ఇష్టమైన అన్నాను. ఎందుకంటే ఆయన వాక్యం చాలా గొప్పది, ఆయన పదజాలం చాలా గొప్పది. ఆయన ఆయన వాక్యం చెప్తుంటే ఒక్కరు కూడా లేచిపోలేదు కూడా. నేనైతే తల తిప్పడం కూడా ఇష్టపడను.
ఎందుకంటే అంత స్పీడ్ ఉంటుంది, ఆ రెఫరెన్స్ అంత స్పీడ్గా ఉంటాయి. ఆయన ఫ్లో చాలా బ్యూటిఫుల్ ఇంగ్లీష్ మాట్లాడతారు. చాలా ఎప్పుడు కూడా చెప్పారు, చాలా బ్యూటిఫుల్. చర్చ్ అంటే ఇది, చాలా అబ్రివేషన్ ఇది చెప్పాడు. మనం చాలా షార్ట్గా చెప్పాడు. అదే మనం సమయం ఇస్తే కట్టాలని చెప్పగలం. బ్యాప్టిస్ట్లో మేధావులు ఉన్నారు. ఇంకా నేను చాలా మందిని చూశాను. జి సామ్యుల్ గారు హైదరాబాద్ జీనియస్, బైబిల్లో చెప్పుకోదగ్గ వ్యక్తి. నాలెడ్జ్లో విపరీతమైన నాలెడ్జ్, బైబిల్ నాలెడ్జ్. వాళ్ళకి జనరల్ నాలెడ్జ్ ఉండదు. అలాగే కుటుంబాన్ని ఎక్కడ మెయింటైన్ చేయాలో తెలియదు. కానీ వాక్యం చెప్పడంలో ఉన్నతమైన వారు, ప్రార్థన చేయడంలో ఉన్నతమైన వారు. వారు తాకితేనే జబ్బులు వెళ్ళిపోయే పరిస్థితులు నేను చూశాను. సంఘంలో ఎన్నో ఉన్నతమైన అధికారులను చూశాను, ఉన్నతమైన దైవజనులను చూశాను, ఉన్నతమైన బైబిల్ స్త్రీలను చూశాను, ఉన్నతమైన స్త్రీలను చూశాను, సంఘాలను చూశాను. నాకు ఎన్నో సంఘాలతో అనుబంధం ఉంది. కాబట్టి అలాగే సెమినరీ అయిపోయిన తర్వాత మేము ఇక్కడ ప్రాజెక్ట్ సెలెక్ట్ చేశాం. అది చాలా మందికి తెలియదు. సాంసన్ బాబు గారు ఏంది అదని అడిగారు. నేను స్పీచ్లో చెప్తాను అన్నాను. ఎందుకనంటే ఇది చాలా గొప్ప విషయం. నాకు ఇది మీకు కూడా గొప్ప విషయం అవుతుందని నేను తెలియపరుస్తున్నా. డాక్టర్ రెవరెండ్ పాల్ మార్టీ చూడ్ అనే ఒక మిషనరీ, రెవరెండ్ డాక్టర్ పాల్ మార్టీ చూడ్ అనే ఒక మిషనరీ, ఆయన కావలకు వచ్చారు. మా బంగాళాలో ఉన్నారు. ఉన్నప్పుడు వాళ్ళ ఒక టీం వచ్చారు, 6 మెంబర్స్. ఒకరు ఆంధ్ర సెలెక్ట్ చేసుకున్నారు, ఒకరు తెలంగాణ సెలెక్ట్ చేసుకున్నారు, ఒకరు తమిళనాడు సెలెక్ట్ చేసుకున్నారు, ఒకరు ఒరిస్సా, బెంగాల్, బీహార్ సెలెక్ట్ చేసుకున్నారు. మనకి వచ్చిన మిషనరీ పాల్ మార్టీ చూడ్ చాలా చాలా టాల్గా ఉంటాడు, చాలా హెవీ పర్సనాలిటీ. ఆయన కన్నవదలకు సెలెక్ట్ చేశాడు. మన కావలి ఫీల్డ్లో దాదాపు 32 చర్చెస్ ఉన్నాయి. వాటిలో ఇది ఒకటి. ఈ సంఘాల్లో కన్నవతలు సెలెక్ట్ చేశాడు పాల్ మార్టీ చూడ్ గారు. అప్పుడు నాకు కొత్తగా పెళ్ళింది. అది 92 జనవరి అనుకుంటాను. జనవరిలో 92 వినియాసో ప్లాంటెడ్ ట్రీ అనే ఒక ప్రాజెక్ట్ స్టార్ట్ చేశాం. ఇదే చర్చిలో వినియాసో ప్లాంటెడ్ ట్రీ అనేది స్టార్ట్ చేశాడు. ఏంది దొరగారు అని అడిగితే ఆయన ఏం చెప్పాడంటే, ఇంటికి ఒక గొరిపిలు ఇద్దాం, ఇంటికి ఒక టెంకాయ చెట్టు ఇద్దాం. ఇవి ఎక్కడి నుంచి తెప్పించాలని అడిగాడు. అప్పుడు మేము రామపట్నం పోయి ఆ తర్వాత కొన్ని సంతల్లో గొర్రె పిల్లలు కొన్నాం. కొని 750 గొర్రె పిల్లలు ఒక్కొక్క ఇంటికి ఇచ్చాము. ఇక్కడ కడమవుతాం 750 గొర్రె పిల్లలు కొని ఈ చుట్టుపక్కల విలేజెస్ కవర్ చేస్తూ ఈ తెల్లగుంట కూడా ఇచ్చాం. ఇచ్చినప్పుడు అక్కడ మేము అడిగాం, గొర్రె పిల్లలు ఎందుకండి, అలాగే టెంకాయ చెట్టు ఎందుకంటే చెట్టు వలె విశ్వాసం క్రైస్తత్వాలు ఎదగాలి. టెంకాయ చెట్టు ఎట్లా ఎదుగుతుందో విశ్వాసం అలా ఎదగాలి అని ఆ దొరగారు చెప్పారు. అలాగే గొర్రెపిల్ల ఎందుకంటే దేవునికి ఇష్టమైన గొర్రెపిల్ల. కాబట్టి ఈ గొర్రెపిల్ల ఒక కుటుంబానికి ఇస్తే దాని సంతానం పెరిగి వాళ్ళు బలపడతారు ఫైనాన్షియల్గా అని ఒక ప్రాజెక్ట్ స్టార్ట్ చేశారు. ఇది ఎక్కడ స్టార్ట్ అయిందంటే యుఎస్ఏలో స్టార్ట్ అయింది. యుఎస్ఏలో స్టార్ట్ అయింది, ఇండియాలో ఇంప్లిమెంటేషన్ చేశాం. దానికి ఇక్కడ నన్ను, నా మిస్సెస్ని, ఆమె డిగ్రీ కాలేజ్ ప్రిన్సిపాల్గా ఉండేది, ఆమె నేను ఇద్దరం కలిసి ఈ ప్రాజెక్ట్ చేశాం. దాంట్లో కృపారావు గారు ఉన్నారు, దేవప్రసాద్ గారు ఉన్నారు, చాలా మంది దేవేంద్ర ఉన్నాడో తెలియదు కానీ కొంతమంది ఉన్నారు. వాళ్ళందరం కలిసి ఒక దాదాపుగా 30 మంది బ్యాప్టిస్ట్ ఇచ్చి వీళ్ళందరికీ విన్యాసోల్ ప్లాంటెడ్ ట్రీ ప్రాజెక్ట్లో ఒక టెంకాయ చెట్టు ఒక ఇంటికి నాటాం. అలాగే ఒక గొర్రెపిల్లని ఇచ్చాం. పెద్ద ప్రాజెక్ట్ అది, చాలా భారీ బడ్జెట్ ప్రాజెక్టు. ఆ ప్రాజెక్ట్ వారు మా చేతుల మీద నేను నా సత్యమని ఈ ఊరిలో చేశాం. ఇది నాకు గుర్తొచ్చింది. ఎప్పుడు గుర్తొచ్చిందంటే, ఉదయం నేను చర్చికి బయలుదేరే ముందు సిద్ధపడేటప్పుడు అక్కడ కార్యక్రమాలు ఏం చేసాం గతంలో ఆలోచిస్తే చాలా గొప్ప కార్యాలు చేశాం. అలాగే ఒక బైబిల్ స్త్రీ ఉండేది ఇక్కడ, పుష్పమ్మ గారు. ఆమె నిరంతరం పనిచేసింది ఇక్కడ, నిరంతరం. ఆమె బరియలకు కూడా నేను వచ్చాను, ఫ్యూనరల్ వచ్చి ఆ ఫ్యూనరల్లో నాకు ఆమె చూస్తే గతమంతా గుర్తొచ్చింది. చాలా కష్టపడి ఈ సంఘాన్ని డెవలప్ చేశారు ఆ రోజు. సరే, కొంతకాలం జరిగిన తర్వాత అలాగా
జరుగుతూ ఉన్నప్పుడు సంఘం మూస ఉండేది, నాకు బాగా గుర్తు. దూలాలు ఉండేది సంఘానికి. అది పడిపోయింది. పడిపోయిన తర్వాత దాన్ని రేకులేసారు. రేకులేసి మళ్ళీ చర్చిని కంటిన్యూ చేసింది పుష్పమ్మ గారు. ఆ సమయంలో 92లో మన నాగరాజన్న గారు టేకప్ చేశారు. టేకప్ చేసి నన్ను అడిగారు అప్పుడు, అవి నేను ఈ కన్నవతల చర్చికి నేను రెగ్యులర్గా వెళ్తున్నాను, నేను దాన్ని డెవలప్ చేస్తాను. ఇది ఎప్పుడో 30 సంవత్సరాల కింద సంగతి నేను చెప్పాను. ఇవి డెవలప్ చేశారు. ఈరోజు చూస్తుంటే ఆ రోజుల్లో ఉన్న రేకుల షెడ్, ఆ రోజుల్లో ఉన్న పాక, ఈ రోజుల్లో ఉన్న స్లాబ్ చూస్తుంటే నేను చాలా సంతోషపడుతూ ఉన్నాను, ఆనందపడుతూ ఉన్నాను. బ్యాప్టిస్ట్ సంఘంలో కావలిలో మా చర్చిని చూశారు కొంతమంది. చూసినప్పుడు మా ఫాదర్ గారు ఒక చిన్న చర్చి కట్టాడు. ఒక డిస్ప్యూట్ వచ్చి పక్కకు వచ్చాం. వచ్చిన తర్వాత ఒక చిన్న చర్చి, ఒక 300 సిట్టింగ్ ఉండే చర్చిని మా ఫాదర్ నిర్మించారు. చాలా మంది మిషనరీస్ వచ్చారు, చాలా మంది పెద్దలు వచ్చారు. వచ్చిన కేరళ నుంచి ఐపి జోసఫ్ ఒక బిషప్ వచ్చాడు. వచ్చి దేవదన గారు, యు హావ్ బిగ్ పోస్ట్, యు హావ్ బిగ్ పోస్ట్, నువ్వు ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్ 5 స్టేట్స్ 7 స్టేట్స్, నీ చర్చ ఏంది చిన్నదిగా ఉన్నదని ఒక మాట అన్నారు. అది నేను ఇంటర్మీడియట్ చదువుతూ విన్నాను. నేను ఆ టైంలో ఇంటర్మీడియట్ చదువుతూ ఉన్నాను, ఆ ఏజ్లో ఉన్నాను. నేను ఆ మాట అంటూ చూశాను, విన్నాను. విన్న తర్వాత బాధపడ్డాను. అవును, మనకి చర్చి చాలా ఇంపార్టెంట్ అని ఆలోచించి దేవుడు నాకు ఉన్నతమైన సంఘాన్ని ఏర్పరచుకున్నకు నాకు కావాలో అద్భుతమైన 2000 మంది సిట్టింగ్ కూర్చోడానికి దేవుడు నన్ను నా చేత కట్టించాడు. నేను అందుకని అంటాను, దేవుని ఆలయం కట్టడం చిన్న విషయం కాదు అని నేను మీకు సభాముఖంగా తెలియపరుస్తూ ఉన్నా. సంఘంలో ఎన్నో ఉన్నతమైన అధికారులను చూశాను, ఉన్నతమైన దైవజనులను చూశాను, ఉన్నతమైన బైబిల్ స్త్రీలను చూశాను, ఉన్నతమైన స్త్రీలను చూశాను, సంఘాలను చూశాను. నాకు ఎన్నో సంఘాలతో అనుబంధం ఉంది. కాబట్టి అలాగే సెమినరీ అయిపోయిన తర్వాత మేము ఇప్పుడు ప్రాజెక్ట్ సెలెక్ట్ చేశాం. అది చాలా మందికి తెలియదు. సాంసన్ బాబు గారు ఏంది అదని అడిగారు, నేను స్పీచ్లో చెప్తాను అన్నాను. ఎందుకనంటే ఇది చాలా గొప్ప విషయం నాకు, ఇది మీకు కూడా గొప్ప విషయం అవుతుందని నేను తెలియపరుస్తూ ఉన్నా. డాక్టర్ రెవరెండ్ పాల్ మార్టిన్ చూడ్ అనే ఒక మిషనరీ, రెవరెండ్ డాక్టర్ పాల్ మార్టిన్ చూడ్ అనే ఒక మిషనరీ, ఆయన కావలికి వచ్చారు. మా బంగాళాలో ఉన్నారు. ఉన్నప్పుడు వాళ్ళు ఒక టీం వచ్చారు, 6 మెంబర్స్. ఒకరు ఆంధ్ర సెలెక్ట్ చేసుకున్నారు, ఒకరు తెలంగాణ సెలెక్ట్ చేసుకున్నారు, ఒకరు తమిళనాడు సెలెక్ట్ చేసుకున్నారు, ఒకరు ఒరిస్సా, బెంగాల్, బీహార్ సెలెక్ట్ చేసుకున్నారు. మనకి వచ్చిన మిషనరీ పాల్ మార్టిన్ చూడ్ చాలా చాలా టాల్గా ఉంటాడు, చాలా హెవీ పర్సనాలిటీ. ఆయన కన్నవదలకు సెలెక్ట్ చేశాడు. మన కావలి ఫీల్డ్లో దాదాపు 32 చర్చెస్ ఉన్నాయి, వాటిలో ఇది ఒకటి. ఈ సంఘాల్లో కన్నవదలు సెలెక్ట్ చేశాడు పాల్ మార్టిన్ చూడ్ గారు. అప్పుడు నాకు కొత్తగా పెళ్ళింది, అది 92 జనవరి అనుకుంటాను. జనవరిలో 92 విన్యాసో ప్లాంటెడ్ ట్రీ అనే ఒక ప్రాజెక్ట్ స్టార్ట్ చేశాం. ఇదే చర్చిలో విన్యాసో ప్లాంటెడ్ ట్రీ అనేది స్టార్ట్ చేశాడు. ఏంది దొరగారు అని అడిగితే ఆయన ఏం చెప్పాడంటే, ఇంటికి ఒక గొర్రెలు ఇద్దాం, ఇంటికి ఒక టెంకాయ చెట్టు ఇద్దాం, ఇవి ఎక్కడి నుంచి తెప్పించాలని అడిగాడు. అప్పుడు మేము రామపట్నం పోయి ఆ తర్వాత కొన్ని సంతల్లో గొర్రె పిల్లలు కొన్నాం. కొని 750 గొర్రె పిల్లలు ఒక్కొక్క ఇంటికి ఇచ్చాము. ఇక్కడ కడమవుతాం 750 గొర్రె పిల్లలు కొని ఈ చుట్టుపక్కల విలేజెస్ కవర్ చేస్తూ ఈ తెల్లగుంట కూడా ఇచ్చాం. ఇచ్చినప్పుడు అక్కడ మేము అడిగాం, గొర్రె పిల్లలు ఎందుకండి, అలాగే టెంకాయ చెట్టు ఎందుకంటే చెట్టు వలె విశ్వాసం క్రైస్తవంలో ఎదగాలి. టెంకాయ చెట్టు ఎట్లా ఎదుగుతుందో విశ్వాసం అలా ఎదగాలి అని ఆ దొరగారు చెప్పారు. అలాగే గొర్రెపిల్ల ఎందుకండి, దేవునికి ఇష్టమైన గొర్రెపిల్ల. కాబట్టి ఈ గొర్రెపిల్ల ఒక కుటుంబానికి ఇస్తే దాని సంతానం పెరిగి వాళ్ళు బలపడతారు ఫైనాన్షియల్గా అని ఒక ప్రాజెక్ట్ స్టార్ట్ చేశారు. ఇది ఎక్కడ స్టార్ట్ అయిందంటే యుఎస్ఏలో స్టార్ట్ అయింది. యుఎస్ఏలో స్టార్ట్ అయింది, ఇండియాలో ఇంప్లిమెంటేషన్ చేశాం. దానికి ఇక్కడ నన్ను నా మిస్సెస్ని
ఆమె డిగ్రీ కాలేజ్ ప్రిన్సిపాల్గా ఉండేది. ఆమె నేను ఇద్దరం కలిసి ఈ ప్రాజెక్ట్ చేశాం. దాంట్లో కృపారావు గారు ఉన్నారు, దేవప్రసాద్ గారు ఉన్నారు, చాలా మంది దేవేంద్ర ఉన్నాడో తెలియదు కానీ కొంతమంది ఉన్నారు. వాళ్ళందరం కలిసి ఒక దాదాపుగా 30 మంది బ్యాప్టిస్టులు ఇచ్చి వీళ్ళందరికీ విన్యాసోల్ ప్లాంటెటరీ ప్రాజెక్ట్ లో ఒక టెంకాయ చెట్టు ఒక ఇంటికి నాటాం. అలాగే ఒక గొర్రెపిల్లని ఇచ్చాం. పెద్ద ప్రాజెక్ట్ అది, చాలా భారీ బడ్జెట్ ప్రాజెక్టు. ఆ ప్రాజెక్ట్ వారు మా చేతుల మీద నేను నా సత్యమని ఈ ఊరిలో చేశాం. ఇది నాకు గుర్తొచ్చింది. ఎప్పుడు గుర్తొచ్చిందంటే ఉదయం నేను చర్చికి బయలుదేరే ముందు సిద్ధపడేటప్పుడు అక్కడ కార్యక్రమాలు ఏం చేసాం గతంలో ఆలోచిస్తే చాలా గొప్ప కార్యాలు చేశాం. అలాగే ఒక బైబిల్ స్త్రీ ఉండేది ఇక్కడ, పుష్పమ్మ గారు. ఆమె నిరంతరం పనిచేసింది ఇక్కడ, నిరంతరం. ఆమె బరియలకు కూడా నేను వచ్చాను, ఫ్యూనరల్ వచ్చి ఆ ఫ్యూనరల్లో నాకు ఆమె చూస్తే గతమంతా గుర్తొచ్చింది. చాలా కష్టపడి ఈ సంఘాన్ని డెవలప్ చేశారు ఆ రోజు. సరే, కొంతకాలం జరిగిన తర్వాత అలాగా జరుగుతూ ఉన్నప్పుడు సంఘం మూస ఉండేది, నాకు బాగా గుర్తు. దూలాలు ఉండే సంఘానికి అది పడిపోయిన తర్వాత దాన్ని రేకులేసి మళ్ళీ చర్చిని కంటిన్యూ చేసింది పుష్పమ్మ గారు. ఆ సమయంలో 92లో మన నాగరాజన్న గారు టేకప్ చేసి నన్ను అడిగారు అప్పుడు, అవి నేను ఈ కన్నవతల చర్చికి నేను రెగ్యులర్గా వెళ్తున్నాను, నేను దాన్ని డెవలప్ చేస్తాను. ఇది ఎప్పుడో 30 సంవత్సరాల కింద సంగతి నేను చెప్పాను. ఇవి డెవలప్ చేశారు. ఈరోజు చూస్తుంటే ఆ రోజుల్లో ఉన్న రేకుల షెడ్, ఆ రోజుల్లో ఉన్న పాక, ఈ రోజుల్లో ఉన్న స్లాబ్ చూస్తుంటే నేను చాలా సంతోషపడుతూ ఉన్నాను, ఆనందపడుతూ ఉన్నాను. బ్యాప్టిస్ట్ సంఘంలో కావల్లో మా చర్చిని చూశారు కొంతమంది. చూసినప్పుడు మా ఫాదర్ గారు ఒక చిన్న చర్చి కట్టాడు. ఒక డిస్ప్యూట్ వచ్చి పక్కకు వచ్చిన తర్వాత ఒక చిన్న చర్చి, ఒక 300 సిట్టింగ్ ఉండే చర్చిని మా ఫాదర్ నిర్మించారు. చాలా మంది మిషనరీస్ వచ్చారు, చాలా మంది పెద్దలు వచ్చారు. వచ్చిన కేరళ నుంచి ఐపీ జోసఫ్ ఒక బిషప్ వచ్చాడు. వచ్చి, దేవదన గారు, యువర్ బిగ్ పోస్ట్, యూ హ్యావ్ బిగ్ పోస్ట్, నువ్వు ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్ 5 స్టేట్స్ 7 స్టేట్స్, నీ చర్చ ఏంది చిన్నదిగా ఉన్నదని ఒక మాట అన్నారు. అది నేను ఇంటర్మీడియట్ చదువుతూ విన్నాను. నేను ఆ టైంలో ఇంటర్మీడియట్ చదువుతూ ఉన్నాను, ఆ ఏజ్లో ఉన్నాను. నేను ఆ మాట అంటూ చూశాను, విన్న తర్వాత బాధపడ్డాను. అవును, మనకి చర్చి చాలా ఇంపార్టెంట్ అని ఆలోచించి దేవుడు నాకు ఉన్నతమైన సంఘాన్ని ఏర్పరచుకున్నకు నాకు కావాలో అద్భుతమైన 2000 మంది సిట్టింగ్ కూర్చోవడానికి దేవుడు నన్ను నా చేత కట్టించాడు. నేను అందుకని అంటాను, దేవుని ఆలయం కట్టడం చిన్న విషయం కాదు అని మీకు సభాముఖంగా తెలియపరుస్తూ ఉన్నా. వస్తాయి, సాతాను వెంబడిస్తూ ఉంటాడు, కొన్ని వద్దంటుంటాడు, కొన్ని చేయమంటూ ఉంటాడు. సంఘం కట్టేటప్పుడు సంఘం కట్టిన వారికే ఆ అనుభవం వస్తుందని నేను తెలియపరుస్తున్నాను. ఏదో సంఘం కట్టేసి మనం పోయి దాంట్లో వాక్యం చెప్పడం కాదు, కానీ సంఘం కట్టి దాంట్లో మాట్లాడటం అనేది ఒక చిన్న విషయం కాదు. అది చాలా హోలీ స్పిరిట్ ఉండాలి, అది చాలా ప్రేయర్ఫుల్గా ఉండాలి, లేకపోతే సంఘాన్ని కట్టలేదు. నేను నా చర్చిని నేను కట్టేటప్పుడు ఎన్ని ప్రార్థనలో, ఎన్ని ఉపవాసాలు, ఎన్ని కన్నీటి ప్రార్థనలో చేశాను. ప్రభువా, నేను ఫెయిల్ కాకూడదు, నా చర్చి నెల్లూరు జిల్లాలోనే ఒక స్పెషల్ చర్చిగా ఉండాలి, దీన్ని బ్యూటిఫుల్గా లుక్ తీసుకురండి. నాకు థాట్ లేదు, గ్రౌండ్ బ్రేకింగ్ చేశా అంతే. గ్రౌండ్ బ్రేకింగ్ చేసినప్పుడు ఆలోచన లేదు, డబ్బు లేదు, నేను నమ్ముతాను లేదు. నేను డబ్బు పెట్టుకొని ఎప్పుడు ఏ పని చేయను, దిగుతాను, డబ్బులు ఆటోమేటిక్గా వస్తాయి. అలాగే నాకు వనరులు కురుస్తాయి. నేను చర్చి కట్టేటప్పుడు చాలా ఫ్యూ పీపుల్తో నేను గ్రౌండ్ బ్రేకింగ్ చేసినప్పుడు ఆలోచించాను, చిన్న చర్చి కట్టాలన్నా, పెద్ద చర్చి కట్టాలన్నా, నాకు 500 మంది సిట్టింగ్ చర్చి కట్టాలన్నా, 1000 సిట్టింగ్ చర్చి కట్టాలన్నా, ఏ చర్చి కట్టినా హోలీ స్పిరిట్ ఉండాలి. ఇది ఆషామాషే కట్టకూడదు. కాబట్టి నేనే ఫాస్టింగ్ ఉండాలి. అందరిని ఉండమంటే ఉండలేమో, మళ్ళీ నేను ఫెయిల్ అవుతానేమో అని నేను నా మిస్సెస్ ఇద్దరం అనుకొని చాలా సిస్టమేటిక్గా వచ్చిన డబ్బును వచ్చినట్టుగా
చక్కగా రూపాయి రూపాయి దాచిపెట్టి, నో డోనార్, నో కాంట్రిబ్యూషన్స్, నేను ఒక్కడినే నా సంపాదనలో మిగిలిచ్చి దాదాపుగా 8 కోట్లు పెట్టి నేను చర్చి కట్టాను. కట్టేటప్పుడు వెల్యువేషన్ ఎలా ఉండాలో తెలియదు. వచ్చి ఒక్కొక్కరు చెప్తున్నారు, వెల్యువేషన్ ఎలా ఉంటుందన్నా అని అడుగుతున్నారు. ప్రతి ఒక్కరు ఒక్కొక్కటి అడుగుతున్నారు. ఇదేంది ఈ పిల్లలు అంటున్నారు, ఈ స్లాబ్ ఇంత అవసరమా అంటున్నారు, ఇంత థిక్నెస్ అవసరమా అంటున్నారు. అంటే కొంతమంది దాన్ని పాడు చేయటానికి కూడా ఈవిల్ స్పిరిట్ వాళ్ళు ఎంటర్ అయ్యిందని నేను తెలియపరుస్తున్నా. వారు మన విరోధులు కాదు, కానీ ఆ సాతాను అలా నడిపిస్తుంది. వారు వెల్విషర్సే, కానీ వాళ్ళ నోటి నుండి సాతాను పలుకుతూ ఉంటుంది. ఇలాంటి నా టవర్ మీరు చూడండి, ఆ లుక్ చూడండి, బ్రిటిష్ లుక్ తీసుకొచ్చి పెట్టారు చర్చి. బ్రిటిష్ వాళ్ళు కట్టిన విధానం ఎలా ఉందో అలాగే తీసుకొచ్చి పెట్టారు. నేను చాలా కష్టపడాను, కానీ చాలా టెన్షన్ పడ్డాను. కష్టపడటం కంటే టెన్షన్ పడ్డాను నేను. ప్రతి గోడ, ప్రతి ఇటుక పోలీస్ స్పిరిట్తో ఉండాలని ఉద్దేశంతో కట్టాను నేను. ప్రతి గోడ, ప్రతి ఇటుక, ప్రతిదీ కూడా పోలీస్ స్పిరిట్తోనే కట్టాను నేను. అందుకని ఈ సంఘాన్ని కట్టిన వారు అదృష్టవంతులని నేను తెలియపరుస్తున్నాను. అభిషేకించబడతారని ఆలోచిస్తున్నాను. అలాగే వారి బిడ్డలు వర్తిల్తారని నేను తెలియపరుస్తూ ఉన్నాను. చూడండి, మీరు గమనించండి, దేవుని పరిచయం చేసిన వారు, దేవుణ్ణి పూర్తిగా 100% నమ్మిన వారు, అలాగే ఆలయాన్ని కట్టిన వారు, పేదల కాడ పరిచయం చేసిన వాళ్ళు, రోగిష్టి వారి దగ్గర సేవ చేసిన వారు, కుష్ఠరోగుల మధ్యలో వారి మధ్యలో నేను కుష్ఠరోగుల్ని డైరెక్ట్గా టచ్ చేసి ప్రే చేయగలను. కుష్ఠరోగుల్ని ఎంతమందిని నేను డైరెక్ట్గా హక్ చేసుకున్న రోజులు ఉన్నాయి. వేదిక మీద కొంతమంది అడిగారు, అయ్యా నీ బర్త్డే దినాన నువ్వేదో పొలిటికల్ స్ట్రాటజీ లాగా ఉంది, ఇంతమందిని పిలుస్తున్నావు, వీళ్ళందరినీ టచ్ చేస్తున్నావు అన్నారు. నో, నేను బైబిల్ని ఫాలో అయ్యాను. ఐఎమ్ నాట్ ఎ పొలిటికల్ మ్యాన్, ఐఎమ్ ఎ రిలీజియస్ మ్యాన్. నేను ఒక సంస్థకి అధినేత కాబట్టి నేను బైబిల్లో చెప్పింది గమనించాను. కుష్ఠరాగిని ముట్టేవారు మానవుడు చాలా తక్కువ. ఒక దైవ బలం ఉన్న వారే ముట్టగలరు, దైవ శక్తి ఉన్న వారే ముట్టగలరు, దేవుని నడిపి పుట్టేనే ముట్టగలరు, దేవుని ప్రేమ ఉంటేనే ముట్టగలరు. ఆ గాయాలు చీము గారుతూ ఉంటాయి, పురుగులు బట్టి ఉంటాయి. వారి దగ్గర పిలిస్తే భయంకరమైన వాసన వస్తుంది. నేను 12 మందిని పైకి పిలిచా, వేదిక మీదకి పిలిచి వాళ్ళని హక్ చేసుకుంటుంటే ఎమ్మెల్యేలు పరిగెత్తారు ఆ వాసన చూసి. వాట్ ఇస్ దివాకర్, ఏది నువ్వు చేసేది, చేతులు కడుక్కో. నో, దట్ ఈస్ మై కాన్ఫిడెన్స్. ఈ రోజు కూడా నాకు ఆ నమ్మకం ఉంది. నాకు కుష్ఠవారు కనబడితే నేను చాలా చక్కగా సాయం చేస్తాను. మీరు ఎవరినైనా అడగచ్చు, గుంటూరులో అడగండి, మెడ్రాస్లో అడగండి, హైదరాబాద్లో అడగండి, ఎక్కడైనా అడగండి. లెప్రసీ నా రూపం చెప్తారు, నా డ్రెస్ కోడ్ చెప్తారు, నా కార్డ్ నెంబర్ కూడా చెప్తారు. ఎంతో మందిని చదివించాను కుష్ఠరోగులు. ఎందుకు చదివించగలుగుతున్నానంటే దేవుని భయం ఉంది కనుక చదివిస్తున్నాను. మీకు దేవుని భయం ఉంది కాబట్టి ఈ సంఘాన్ని మీరు కట్టగలిగారు. దేవుని మీద ప్రేమ ఉంది కాబట్టి ఈ సంఘాన్ని మీరు బలపరచగలిగారు. నిజంగా నేను ఆ ఆనందం చూసి సంతోషపడుతున్నాను. ఒక లేమ్యాన్, ప్రీవియస్ లేమ్యాన్, ఒక టీచర్, ఒక రిలీజియస్ మ్యాన్గా మారటం అన్న నాకు చాలా స్ఫూర్తి. మేమిద్దరం కలిసి బ్యాప్టిస్ట్లో చాలా కార్యక్రమాలు చేశాం. కలకట్టా వెళ్ళాం, ఢిల్లీ వెళ్ళాం. ఢిల్లీలో మేము ఎస్సీస్ని క్రిస్టియన్స్ చేయాలని, క్రిస్టియన్స్ని ఎస్సీలు చేయాలని, మాకు రావాల్సిన బెనిఫిట్స్ ఇవ్వాలని 7 లక్షల మందిలో నారాజన్న మేమంతా కలిసి ఒక ర్యాలీ నడిపాం. ముందుండి నడిపాం. ఢిల్లీలో 25 కిలోమీటర్లు నడిచి ర్యాలీ చేశాం. అలాగే సమస్త మీటింగ్స్లో నారాజన్న నేను ఇద్దరం కలిసి చాలా ప్రోగ్రామ్స్ రాయటం, ఆ మినిట్స్ రాయటం, ఆ ప్రోగ్రామ్స్ రాయటం, ఆ యొక్క రోల్ కాల్ మెయింటైన్ చేయటం, మీటింగ్ డిసిప్లిన్ మెయింటైన్ చేయటం, ఆ యొక్క మేమంతా కూర్చొని ఎలా మీటింగ్ జరపాలి, ఎలా మాట్లాడాలి, ఎలా చేయాలి అనేది మేము 30 years నుంచి బ్యాప్టిస్ట్లో చేస్తూ ఉన్నాం. ఉన్నప్పుడు నేను 3వ తేదీ అనుకున్నాను చర్చ్ ప్రోగ్రామ్. అన్న ఫోన్ చేశాడు,
3 కదా అమ్మా అన్నప్పుడు, లేదయ్యా సెకండ్ కదా అన్నాడు. నేను రాలేనేమో, అయినా కూడా ఈవినింగ్ చెప్తాను నీకు అని నేను ఈవినింగ్ చెప్పాను. నేను వస్తున్నాను. ఎందుకంటే కన్ననోపుల మీద ఉన్న ప్రేమ, నాగరాజన్న మీద ఉన్న ప్రేమ, సంఘంలో బ్యాప్టిస్ట్ సంఘం కాబట్టి బయలుదేరించాను. బ్యాప్టిస్ట్ సంఘం కాబట్టి బయలుదేరించాను. ఇది చెప్తున్నా అంటే నేను బ్యాప్టిస్ట్ ఉప్పు తింటున్నాను, బ్యాప్టిస్ట్ ఫుడ్ తింటున్నాను. నేను ఈరోజు నేను బతుకున్నానంటే యేసుక్రీస్తు దయే, బ్యాప్టిస్ట్ దయే, ప్రార్థన దయే అని నేను నమ్ముచున్నాను. నా గురించి మీకు తెలిసే ఉంటుంది. నాకు ఒక బిగ్ ఆపరేషన్ అయింది. నేను చనిపోతాను అనుకున్నాను. నా ఫ్రెండ్స్ చాలా మంది చనిపోయారు, అదే జబ్బుతో చనిపోయారు. కిడ్నీ ఫెయిల్యూర్, కరోనాలో నేను కిడ్నీ ఫెయిల్ అయింది. నేను, థామస్, కొంతమంది వ్యక్తులు, ఈవెన్ రెవరెండ్ జైపాల్, మేమందరం కరోనాలో చనిపోయిన వారిని సమాధి చేస్తుంటే నేను డయాలసిస్ పేషెంట్. ఆ టైం నేను సంవత్సరం 4 నెలలు నేను అపోలోలో డయాలసిస్ చేయించుకున్నాను. ఆ సమయంలో థామస్ నాకు ఫోన్ చేసి, అన్న ఇట్లా పాస్టర్ గారు చనిపోయారు. ఎవరో తెలియదు, ఏ డెనామినేషనో తెలియదు, ఒక దైవజనుడు చనిపోయాడు, సంఘస్థులు పరిగెత్తి వెళ్ళిపోయాడు. ఆ సమయంలో మేమందరం ఉండి, నేను డయాలసిస్ అది నా ఫ్రెండ్స్కి తెలియదు, థామస్ గారికి కూడా తెలియదు. నేను చాలా కాన్ఫిడెన్స్గా ఉంటాను. ఏ జబ్బునైనా దేవునితో పోరాడతాను. మనుషులు చేసేది ఏముండదు, మనుషులు ప్రార్థన చేయగలరు. కానీ ఆ వ్యాధి వచ్చినప్పుడు దేవునితో పోరాడాను, నేను సక్సెస్ అయ్యాను. 13 కరోనా బాడీస్ నేను సమాధి చేశాను. ఒక డాక్టర్ గారు కూడా చేశాను. ఎంతో మందిని విజయవాడలో రిజెక్ట్ చేస్తే బరెల్ రోడ్లో, మన బరెల్ రోడ్డు కావాలని చేసి చాలా గొప్ప సర్వీస్ చేశాం. అలాగే మన పిల్లి ప్రియకుమార్ చనిపోయినప్పుడు వాళ్ళ అన్నదమ్ములు కూడా దగ్గర రాదు, వాళ్ళ కుటుంబం లేదు, అందరు మెడ్రాస్లో ఉన్నారు, అందరూ సిక్ అయి ఉన్నారు, వాళ్ళ అన్నదమ్ములు అందరూ పరారై వెళ్ళిపోయినారు. నేను, థామస్, భాస్కర్, మేము రాత్రి 12 గంటలకు సమాధి చేశాం. నాకు ప్రతాప్ రెడ్డి గారు ఎమ్మెల్యే గారు ఫోన్ చేశారు, మాజీ ఎమ్మెల్యే గారు ఫోన్ చేసి, ఏనా నువ్వు చేసేది మంచి పనేనా, యు ఆర్ ఏ డయాలసిస్ పేషెంట్, హౌ కెన్ ఐ, వాట్ ఈస్ దిస్ అని అంటే, నేను అన్నాను, మా క్రైస్తవుల్ని పడేయటం ఇష్టం, క్రిస్టియన్ సమాధి ఎలా జరగాలో అలా జరగాలని నేను నిర్ణయించుకొని వచ్చాను. నాకేమి కాదన్నా అన్నాను. నాకేం కాదు, అందరు బయట పెట్టారు, నాకేం కాదు. అలాగే ఒక గొప్ప విషయాన్ని ఒకటి మీకు తెలియపరుస్తున్నా. నాకు చిన్న వయసులో ఉన్నప్పుడు మా మేనమామ గారు, జార్జి గారు, వారు ఎక్స్ మిలిటరీ, ఆయన ఒక మాట నేర్పించాడు. పెద్దవాళ్ళు ఎవరు కనపడినా చేతులు ఇచ్చి నమస్కరించుకోవడం నేర్చుకో. ఏ సమాధి పెట్టిపోతున్నా భుజం పెట్టి మొయ్యటం నేర్చుకో. ఆ రోజు ఈ రోజుకి నేను మెడ్రాస్ వెళ్తున్నా, హైదరాబాద్ వెళ్తున్నా, విజయవాడ వెళ్తున్నా, కర్నూలు వెళ్తున్నా, ఎనీవే నేను జర్నీ చేస్తున్నప్పుడు ఒక సమాధి పెట్టిపోతుంటే నేను కారు దిగి ఒక 10 మినిట్స్ 5 మినిట్స్ బాక్స్ మోసి మళ్ళీ కారు ఎక్కే మనసు. ప్రతి క్రైస్తవుడు అలా ఉండాలని నాకు ఆశ. ఎందుకంటే సమాధి పెట్టి మోసేవాడు లేక బండ్ల మీద తీసుకెళ్తున్నా. దట్ ఈస్ నాట్ ఏ గుడ్, అది మంచిది కాదు. మన భుజాల మీద మోసుకునేదా అది క్రైస్తవత్వం. ఆ బాడీని మనం గౌరవించినట్టు, ఆ దేహాన్ని గౌరవించినట్టు, ఆత్మను గౌరవించినట్టు, దేవుణ్ణి గణపరిచినట్టు. ఇది నేను పాటిస్తూ ఉన్నాను ఇప్పటికి కూడా. ఈరోజు నాకు మేజర్ ఆపరేషన్ అయింది, కానీ నేను ఈరోజు కూడా ఆ కార్యక్రమాలు ఎక్కడ. ఎందుకు? అలాంటి వారే చిచ్చి కట్టగలరు, అలాంటి వారే రోగిష్టి వారి దగ్గరికి వచ్చి పరిచయం చేయగలరు. నాగరాజన్న చాలా గొప్ప కార్యాలు చేశాడు, నాకు తెలుసు. చాలా కార్యాలు ఉన్నాయి. ఆయనకున్న దాంట్లో సహాయం చేస్తాడు, ఆయనకున్న దాంట్లో ట్రాక్స్ పంచుతాడు, ఆయనకున్న దాంట్లో ఏదో ఒక విధమైన హెల్ప్. అందుకని ఆశీర్వాదపడ్డాడు. ఆయన ఇల్లు కూడా నా చేతుల మీద ఓపెన్ చేయించాడు. నేను చాలా చిన్నవాడిని అన్నకి. అయినా ఆ రోజు ఎమ్మెల్యే ప్రతాప్ రెడ్డి గారు కూడా ఉన్నారు, అయినప్పటికీ నా చేతిని ఓపెన్ చేయించాడు. ఆయనకున్న ప్రేమ గౌరవాన్ని బట్టి కూడా ఆయనకు నేను వందనాలు తెలియపరుస్తున్నా. అనుభవం ఉన్న వాళ్ళగా తక్కువ మంది ఉన్నాం మన జిల్లాలో. కాబట్టి మనం అందరం దైవజనులు గారు
ఆడు కూర్చుంటే నేను డయాస్ మీద ఉంటే నా మనసు ఒప్పుకోదు. దట్ ఇస్ నాట్ మై నేచర్. మా అందరికి పెద్దవాడే ఆయన మా పక్కన ఉన్నారు. చాలా మంది చూస్తున్నారు, చాలా మంది జూనియర్ పాస్టర్స్ ఉంటారు, వారికి సిస్టమ్ తెలియదు, గౌరవించే విధానం తెలియదు, వాక్య పరిచయం తెలియదు, బ్యాప్టిస్ట్ పునాదం తెలియదు. ఇలాంటి వారిని నేను చాలా మందిని చూశాను. బ్యాప్టిస్ట్ కోసం నేను జైలుకి వెళ్ళాను. బ్యాప్టిస్ట్ సంస్థ కొరకు నేను ఎన్నోసార్లు చాలా ఇబ్బందులు పడ్డాను. ఇప్పుడు ఇబ్బందులు పడుతూనే ఉన్నాను. అయినప్పటికీ దేవుడు నన్ను ఆశీర్వదిస్తున్నాడు. ఎన్ని సంవత్సరాల నుండి దైవజనం ఒకరోజు వచ్చాడు నా కాడికి, వచ్చి గార్లెండ్ వేసాడు. నేను బంగారు ఉన్నా. ప్రతి సంవత్సరం ఒక సమస్య, ఎలా భరిస్తున్నావు అంత దేవుడు నిర్ణయం. థామస్ అడుగుతుంటాడు, ఎలా తట్టుకుంటున్నావా? ఏమో నాకు తెలియదు, ప్రతిదీ నాకు ఈజీగా ఉంది, ప్రతిదీ నాకు ఈజీగా ఉంది. ఎందుకుంది? నేను అందరిలాగా బయటకు వచ్చి మాట్లాడను, అందరిలాగా నేను గంట తరబడి ప్రార్థన చేస్తున్నాను చెప్పను. చేసే సమయం నాది మార్నింగ్ 5 o'clock. నేను మార్నింగ్ 5 o'clock వేస్తాను. 5 o'clock తలస్నానం చేసి 5:15 కల్లా ప్రే చేసుకొని తర్వాత నా ఎక్సర్సైజ్ స్టార్ట్ చేసుకుంటాను. ఇది చెప్తున్నానంటే ఒక సిస్టమ్, బ్యాప్టిస్ట్లో ఒక సిస్టమ్ ఉంది. ఆ సిస్టాన్ని ఫాలో అవటం నాకు ఇష్టం. బ్యాప్టిస్ట్ సంఘంలో పనిచేసే ప్రతి పాస్టర్ గారు సిస్టాన్ని ఫాలో కావాలి, టైం ఫాలో కావాలి, ఆరాధన కార్యక్రమాలు ఫాలో కావాలి. ఇవన్నీ నేను చూశాను. కాబట్టి కర్ణాటక చర్చిలో ఎన్నో కార్యక్రమాలు చేశాం. పాల్ మాంటిక్యూడ్ ఈ చర్చిలో చాలా ఇంపార్టెంట్ అయిన వ్యక్తి. ఈ ఊరికి ఆయన ఆస్ట్రేలియాలో ఉన్నాడు. ఇప్పుడు ఆయనకి 78 years ఎంత ఉంటుంది, చాలా పెద్ద వయసు వచ్చింది. అందుకని వారు ఇప్పుడు ఇండియాకి రావట్లేదు. కాబట్టి మనం బ్యాప్టిస్ట్ సంఘాన్ని డెవలప్ చేస్తున్న పెద్దలను బట్టి అభినందిస్తూ ఉన్నాం. అలాగే ఎన్నో కార్యక్రమాలు ఈ కావలి ఫీల్డ్లో చేశాం. మా నాన్నగారితో మోటార్ బైక్ మీద నేను ప్రతి విలేజ్ తిరిగా, ప్రతి ఊరు తిరిగా. సమ్మర్లో మేము 5 క్యాంపులు పెట్టేవాళ్ళం. అన్నిట్లో దేవేదనన్న, నారాజన్న వీళ్ళందరూ ఉండేవాడు, కృపారావు సార్ వీళ్ళందరూ ఉండేవాడు. వీళ్ళందరినీ నేను చూస్తుంటే ఇవి గుర్తొస్తూ ఉన్నాయి. కాబట్టి ఈ సంఘాన్ని దేవుడు నూరంతలుగా ఆశీర్వదించాలి. ఈ సంఘంలో నేను చర్చిలో ఎప్పుడు ఇంట్లో ఎక్కువసేపు ప్రార్థన చేయాలి. నేను ఇంట్లో ఎక్కువసేపు, చాలా మంది ఇంట్లో గంట తరబడి ప్రార్థన చేస్తాను. నో, నేను చేయను. ఎందుకంటే ఇంట్లో హోలీ స్పిరిట్ ఉండదు. హోలీ స్పిరిట్ ఉండాలి అంటే చర్చిలోనే ప్రార్థన చేయాలి. ఈ చర్చి పెద్దలు ఎవరైతే కట్టారో, ఉన్న మెంబర్స్ అందరూ ఎంత అదృష్టవంతులు. ఈ పులిపేట ముందుకు వచ్చి మోకాళ్ళ వంగి మీరు ప్రార్థించండి. నేను మెదక్ చర్చికి వెళ్తాను, అక్కడ నేను మోకాళ్ళ వంగి దాదాపు 1 hour ప్రార్థన చేసుకుంటాను. నేను నెలకి ఒకసారి 2 సార్లు పోతాను. పోయినప్పుడు చాలా స్పిరిట్ ఉంటుంది ఆ చర్చిలో, ఆ హోలీనెస్ ఉంటుంది. మనం పోయిన పనులు అయిపోతాయి, రోగం నయమవుతుంది, మనశ్శాంతి లేని వాడు మనశ్శాంతితో ఉంటాడు. అలాగే నా చర్చిని కట్టేటప్పుడు నేను పక్క వాస్తు ఫాలో అయ్యాను. జెరూసలేం మ్యాప్ చూడండి మీరు, జెరూసలేం మ్యాప్ మొత్తం వాస్తు కరెక్ట్ ఉంది. చాలా మంది అంటారు వాస్తు ఫాలో అవుతుంది, వాస్తు ఫాలో అవుతుంది. ఆ హోలీ స్పిరిట్ రావాలి అంటే మనం దేవుని కొరకు అన్ని ఏర్పాటు చేయాలి. నేను నా చర్చిలో ఒక పిరమిడ్ పెట్టాను. నా చర్చిలో డయాస్ పైన పిరమిడ్ ఉంటుంది. ఆ పిరమిడ్ పైకి వెళ్తే చూస్తే అర్థమవుతుంది, చాలా పెద్దది, చాలా కష్టపడి కట్టాను. ఆ పాస్టర్ గారు ఎవరైనా ఎన్ఎస్ సల్మాన్ గారు దాని కింద ఉండి మాట్లాడుతుంటే పైనుంచి ఆ స్పిరిట్ ఆయన తల్లోకి రావాలని, అద్భుతమైన పదాలు ఆయన నోటి నుండా బైబిల్ వాక్యాలు రావాలని, ఆ స్పిరిట్ ఆయన మీద ఉండాలని అది కట్టాను. అదొకసారి మీరు గమనించారా? మీరు గమనించండి, స్పిరిట్ అట్లా రావాలి, అట్లా వచ్చి కింద స్ప్రెడ్ అవ్వాలి. అది హిందూస్ ఫాలో అవుతున్నారు, మహమ్మడీయులు ఫాలో అవుతున్నారు, బ్రిటిష్ వారు ఫాలో అయ్యారు, మనం ఫాలో అవ్వట్లేదు. నేను అవన్నీ గమనించి నా చర్చిని అలాగనే కట్టాను. చాలా అద్భుతంగా ఉంటుంది. పైకెక్కి చూస్తే చాలా పెద్ద పిరమిడ్ అది. ఆ పిరమిడ్ కింద ఉండి మాట్లాడుతూ ఉంటే గంటల తరబడి అద్భుతమైన మాటలు వస్తూ ఉంటాయి, అద్భుతమైన ఆలోచనలు వస్తుంటాయి.
అద్భుతమైన గొప్ప డైలాగ్స్ వస్తూ ఉంటాయి, అద్భుతమైన శక్తి వస్తూ ఉంటుంది. కాబట్టి ఈ సంఘ ప్రజలు, ఈ సంఘ సభ్యులు, ఈ సంఘంలో ఆ హోలీ స్పిరిట్ కోసం ప్రతి దినం, ప్రతి ఆదివారం, ప్రతి కార్యక్రమానికి మనసు బాగలేదు సంఘానికి రండి ప్రార్థించారు. ఇంట్లో సమస్యలు ఉన్నాయి, సంఘానికి రండి ప్రార్థించారు. మీ బెనిఫిట్స్ చూసుకోండి. నా ఎక్స్పీరియన్స్, మోర్ సఫరర్ ఎవరు బ్యాప్టిస్ట్లో, మోర్ సఫరర్ ఎవరు అంటే ఒక గుండెమడుగు దివాకర్. ఐఎమ్ సఫరింగ్ లాట్ అండ్ లాట్. ఎముకలు మూలిగిన రోజులు ఉన్నాయి నాకు, అన్ని సమస్యలు ఉన్నాయి. ఆ సమస్యల్లోనే విజయాలు సాధిస్తూ ఉంటాను. ఎట్లా సాధిస్తూ ఉంటాను? నా సంఘం ద్వారా దేవుని వల్ల నేను విశ్వాసం ఉంటాను కాబట్టి నేను సాధిస్తున్నాను. ఎంతోమంది నాతో పాటు డయాలసిస్ చేసుకునే ఇద్దరు నా ఫ్రెండ్స్, నా క్లాస్మేట్స్, వాళ్ళు డయాలసిస్లో ఉన్నారు, నేను డయాలసిస్లో ఉన్నాను. వారిద్దరు చనిపోయారు, నేను బతికాను. వారిద్దరు కాఫీని నేను మోసొచ్చాను, కానీ దేవుడు నన్ను బతికించాడు. ఎందుకు బతికించాడు? ఎన్నో విషయాల్లో బతికించాడు. ఒక్క విషయంలో, కార్ యాక్సిడెంట్స్ జరిగాయి, నాకు ఒక ఇంజరీ లేదు. కార్ యాక్సిడెంట్స్ 2 జరిగాయి, నాకు హెవీ యాక్సిడెంట్స్ జరిగాయి, అయినా నాకు ఒక ఇంజరీ లేదు. నేను అప్పుడు అనుకున్నాను, దేవుడు గొప్పవాడు రా అనుకున్నాను. అందుకనే చాలామంది చెప్తుంటాను నా పక్కన ఉన్న వాళ్ళని, అబద్ధం ఆడద్దు, దేవుని ఆలయంలో మోసం చేయొద్దు, దేవుని ఆలయానికి వచ్చినప్పుడు ప్రశాంతంగా ఉండండి, దేవుని ఆలయానికి వచ్చినప్పుడు విశ్వాసంగా ఉండండి, దేవుని భయంతో ఉండండి. దేవుని ఆలయాన్ని చీల్చిన వారు చూశాను, కుటుంబాలు చీలిపోయి ఉన్నాయి. దేవదనం గారికి కూడా తెలుసు, వాళ్ళ పేర్లు చెప్పడం క్రైస్తవం కాదు కనుక చెప్పట్లేదు. ఎంతమంది రుణి అయిపోయారు. సంఘాలు తిన్నవారు, దేవుని సంఘం కొరకే, అది నాయకుల కొరకు కాదు, వాళ్ళ పాకెట్ మనీ కొరకు కాదు, వాళ్ళు బిర్యానీ తినడానికి కాదు. అవి తిన్నవారు, అవి దాచిపెట్టుకున్నవారు, అవి ఇలా చేసిన వారు ఈరోజు ఒక్కొక్క సంఘాల్లో టీలు మోస్తున్నారు. వాళ్ళ పిల్లలు ఒక్కొక్క సంఘాల్లో 10 రూపాయలు ఇస్తే ఎదురు చూస్తున్నారు. నాయకుల పిల్లలు, బిడ్డల తమ శాపం ఉంటుందని గుర్తుపెట్టుకోండి. అందుకని చర్చిలో చాలా గొడవలు ఉండకూడదు, చాలా ప్రయత్నాలు ఉండాలి. అలాగే దేవుని గణపరుస్తూ ఉండాలి. ఇది మన ఇల్లు కాదు, మన ఇంట్లో మనం ఏమేం చేయొచ్చు. ఇంట్లో ఒక బ్యాడ్ వర్డ్ మాట్లాడచ్చు, బూత్ మాట్లాడవచ్చు, కోపమస్తి కూడా మాట్లాడవచ్చు. ఆలయంలో మాట్లాడే ఛాన్స్ లేదు. మాట్లాడామా నోరు పడక తప్పదు. కాబట్టి ఆలయాన్ని గౌరవించండి. ఉన్నతమైన స్థితికి ఈ ఆలయం వర్ధిల్లాలని నేను ఆశిస్తూ సమయాన్ని బట్టి నేను ముగిస్తున్నాను. థ్యాంక్ యూ వెరీ మచ్.